హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇప్పుడు మనం లావా అగ్ని 3 ఫోన్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని ఫోన్లలో ఒకే డిస్ప్లే ఉంటుంది కదా, కానీ ఈ ఫోన్ లో రెండు డిస్ప్లేలు ఉంటాయి. ఒకటి మెయిన్ డిస్ప్లే, అలాగే ఇంకొకటి చిన్న డిస్ప్లే. కెమెరా పక్కకు ఒక చిన్న డిస్ప్లే ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 1200 nits పీక్ బ్రైట్నెస్. ఇది ఒక 10-bit ప్యానల్. అలాగే HDR10 సపోర్ట్ ఉంటుంది. అలాగే వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో హెచ్డి కంటెంట్ ని వాచ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ మనకు డ్రాగన్ టైల్ గ్లాస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం వెనకాల ఉన్న చిన్న డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 1.74 ఇంచెస్ మల్టీ ఫంక్షనల్ 2D AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. దీంట్లో యాప్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, మెసేజెస్ చూసుకోవచ్చు, అలాగే కెమెరాని యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఏదైనా సాంగ్స్ వినాలనుకుంటే ఈ చిన్న డిస్ప్లేలో నుంచే పాటలు పెట్టుకోవచ్చు. అలాగే అలారం సెట్ చేసుకోవచ్చు, టైమర్, స్టాప్ వాచ్ ఇవి రెండు వాడుకోవచ్చు. అలాగే ఈ చిన్న డిస్ప్లేను ఉపయోగించి మనం వాయిస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఫ్యూచర్ లో కాల్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే కాల్స్ వచ్చినప్పుడు ఈ చిన్న డిస్ప్లే నుంచే మనం లిఫ్ట్ చేసే విధంగా ఇస్తామని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. అలాగే ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్. దీనికి 7 lakh ప్లస్ ఆంటిట్యూడ్ స్కోర్ కూడా ఉంటుంది. అలాగే దీన్ని ఉపయోగించి మనం 60 FPS వరకు గేమ్స్ ని కూడా ఆడుకోవచ్చు. అలాగే ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5 ర్యామ్ కు సంబంధించినటువంటి 8GB ర్యామ్, అలాగే 8GB ర్యామ్ ని వర్చువల్ ర్యామ్ లాగా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే UFS 3.1 కు సంబంధించినటువంటి 128GB, అలాగే 256GB రోమ్ అయితే ఇందులో ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ మనకు 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని ఇస్తున్నారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, దీనికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ 1080p లో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080p 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీన్ని ఉపయోగించి మనం 1080p 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ ఉంటుంది కాబట్టి మంచి పిక్చర్స్ ని, అలాగే వీడియోస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బ్యాక్ కెమెరాను ఉపయోగించి మనం సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వెనకాల ఒక చిన్న డిస్ప్లే ఉంది కదా, దాంట్లో మనం ఎలా వస్తున్నామో అని చూసుకుంటూ సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 66 watts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి ఇది ఒక ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇది Android 14 తో వస్తుంది. దీనికి 3 మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇది వైఫై 6E బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. అలాగే దీంట్లో ఒక మంచి స్పెషల్ అట్రాక్షన్ ఉంది. అదేంటి అన్న చూసుకున్నట్లయితే Apple 16 సిరీస్ లో ఉన్నట్టు ఈ ఫోన్ లో కూడా ఒక యాక్షన్ బటన్ ఉంటుంది. ఈ యాక్షన్ బటన్ ఉపయోగించి మనం 3 ఫంక్షన్స్ కి షార్ట్ కట్ కీస్ ని సెట్ చేసుకోవచ్చు. ఒకటి సింగిల్ ప్రెస్ చేసినప్పుడు, అలాగే ఇంకొకటి డబుల్ ప్రెస్ చేసినప్పుడు, ఇంకొకటి ఆ యాక్షన్ బటన్ ని నొక్కి పట్టుకొని ఉన్నప్పుడు. ఇలా 3 ఫంక్షన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. దీంట్లో యాప్స్ ని సెట్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్స్, ఇలా మనకు నచ్చిన 3 ఫంక్షన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇప్పుడు మనం ఇది లాంచ్ చేసిన బడ్జెట్ లో మనం ఫోన్ కొనొచ్చా, ఫోన్ కొంటే ఇది వర్తీ అయినా కాదా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోన్ మనకు బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ 22,999 కి అయితే వస్తుంది. ఇది స్పెషల్ లాంచ్ ఆఫరే.
మనకు దీని జనరల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 26,999 కి అయితే ఉంటుంది. అలాగే ఇది స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద 22,999 కి వస్తుందని చెప్పాను కదా. అలాగే దీనికి 2,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంటుంది. అంటే ఇది మనకు 20,999 కి అయితే వస్తుంది. అలాగే హై అండ్ వేరియంట్ 8+256GB వేరియంట్ స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద 24,999 కి వస్తుంది. దీని జనరల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 27,999 కి అయితే వస్తుంది. అలాగే దీనికి ఆ స్పెషల్ లాంచ్ ఆఫర్ తో పాటు 2,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంటుంది. అంటే ఇది మనకు 22,999 కి అయితే వస్తుంది. మరి ఈ బడ్జెట్ రేంజ్ లో ఇది మంచి ఫోనా కాదా అన్నది ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బడ్జెట్ రేంజ్ లో ఇది స్పెషల్ లాంచ్ ఆఫర్, అలాగే ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి బేస్ వేరియంట్ 20,999 కి వస్తుంది కదా. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు మంచి ఫోన్ అవుతుంది. ఎందుకంటే దీనికి 2 డిస్ప్లేలు ఉంటున్నాయి. ఒకటి మెయిన్ డిస్ప్లే, ఇంకొకటి వెనకాల చిన్న డిస్ప్లే ఉంటుంది. ఆ చిన్న డిస్ప్లే కూడా ఏం పనికిరాంది ఏమి కాదు. చాలా మంచి ఫీచర్స్ అందులో ఇచ్చారు. మనము అందులో నోటిఫికేషన్ చూసుకోవచ్చు, కెమెరాను యాక్సెస్ చేసుకోవచ్చు, మనం పాటలు అందులో నుంచే ప్లే చేసుకోవచ్చు, వాయిస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు, అలారం, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఇచ్చారు. కాబట్టి ఇది కూడా ఒక మంచి డిస్ప్లేనే అవుతుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు ఏ ఫోన్ కూడా ఈ 2 డిస్ప్లేలను అయితే ఇవ్వడం లేదు. అలాగే ఈ 2 డిస్ప్లేలు కూడా AMOLED డిస్ప్లేలే, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ తో సపోర్ట్ చేస్తాయి. కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ 21,000లో ఈ MediaTek Dimensity 7300X ప్రాసెసర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది బేస్ వేరియంట్ అయినా లేదంటే హైయర్ వేరియంట్ అయినా జనరల్ ప్రైస్ కు వెళ్ళినప్పుడు కూడా వర్తేనా అంటే ఖచ్చితంగా వర్తే అవుతుంది. ఇందులో 2 డిస్ప్లేలు ఉన్నాయి, అలాగే కెమెరాస్ కూడా మంచిగా ఉన్నాయి. బ్యాటరీ కూడా 5,000 mAh ఆఫ్ బ్యాటరీ, 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎవరు కూడా 3 మేజర్ అప్డేట్స్ ఇవ్వరు, 4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వరు. కానీ ఈ ఫోన్ మనకు 3 years మేజర్ అప్డేట్స్ ఇస్తుంది. అలాగే ఇందులో Apple 16 సిరీస్ లో ఉన్నట్టు ఒక యాక్షన్ బటన్ కూడా ఉంది. కాబట్టి మనం ఈ ఫోన్ కి జనరల్ ప్రైస్ లోనైనా లేకపోతే ఈ స్పెషల్ లాంచ్ ఆఫర్స్ లోనైనా, ఇక్కడ మనకు స్పెషల్ లాంచ్ ఆఫర్, ఈ బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి చాలా చక్కటి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ ని స్పెషల్ లాంచ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ సేల్ లోనే కొనుక్కోండి. ఒక మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 28,000 కూడా మంచి ఫోన్ కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ సేల్ లోనే 21,000కి తీసుకోవడమే మంచిది. 21,000లో ఇది ఒక కిల్లర్ ఫోన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ గనక వారంటీ పీరియడ్ లో ఏదైనా హార్డ్వేర్ ఇష్యూస్ వచ్చి పాడైనట్లయితే వాళ్ళు ఇంటికి వచ్చి కొత్త ఫోన్ ఇచ్చి ఈ పాత ఫోన్ ని రీప్లేస్ చేస్తామని చెప్తున్నారు. రిపేర్ చేస్తామని చెప్పట్లేదు, కొత్త ఫోన్ తో రీప్లేస్ చేస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళే ఇంటికి వచ్చి పాత ఫోన్ ని తీసుకొని కొత్త ఫోన్ ని ఇస్తారు. ఇది కూడా చాలా మంచిది. ఎందుకంటే ఏ ఫోన్ అయినా కూడా ఫోన్ ని రీప్లేస్ చేస్తామని చెప్పదు, ఫోన్ ని రిపేర్ మాత్రమే చేసిస్తానని చెప్తుంది. కానీ ఇది మాత్రం కొత్త ఫోన్ నే ఇస్తానని చెప్తుంది. కానీ ఇక్కడ ఫోన్ కింద పడి ఏదైనా డామేజ్ అయినా లేదంటే వాటర్ లో పడే డామేజ్ అయినా ఈ వారంటీ అయితే పనికి. ఒకవేళ అప్డేట్ వచ్చినప్పుడు గానీ లేదంటే ఏదైనా అయినప్పుడు గానీ మీకు హార్డ్వేర్ లో ఏదైనా ఇష్యూస్ వస్తే వారంటీ పీరియడ్ లో గనక ఉన్నట్లయితే మీరు కంపెనీ నుండి ఇంకొక కొత్త ఫోన్ అయితే తీసుకోవచ్చు. అది కూడా వాళ్ళే ఇంటికి వచ్చి ఇస్తారు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.